జీవితంలో త్యాగం చేయాలి. నిద్ర త్యాగం చేయాలి, తిండి త్యాగం చేయాలి, సుఖ సౌఖ్యాలు త్యాగం చేయాలి. నీ చుట్టూతో ఉన్న కంఫర్ట్ జోన్ నీ అంతటి నీవే నువ్వు పెంటతో సమానంగా ఎంచుకొని నిన్ను నీవు త్యాగం చేసుకుంటే శిఖరం మీద కూర్చోవటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఓ గొప్ప దైవజనుడు ఇలా అంటాడు, గుండెల్లో రాసుకొని, ఏ క్రైస్తవుడైనా ఏ సేవకుడైనా సేవలో విజయాలు సాధించాలంటే, శిఖరం మీద కూర్చోవాలంటే త్యాగాలు చేయకుండా ఎవడు విజయాన్ని సాధించలేడు. త్యాగాలు చేయకుండా ఎవడు శిఖరం మీద కూర్చోలేడు. ఒకవేళ ఈ వ్యక్తి త్యాగం చేయకుండా ఈరోజు శిఖరం మీద కూర్చున్నాడంటే దానికి కారణం తనకు ముందున్న తరం ఎవరో త్యాగం చేస్తుంటారు. ఆ త్యాగపు ఫలం ఈ వ్యక్తి అనుభవిస్తున్నాడు. అయ్యా నేను త్యాగం చేశా, అయినా సేవలో శిఖరం మీద కూర్చోలా, నేను త్యాగం చేశా, భవిష్యత్తులో నేను శిఖరం మీద కూర్చోలా, నా త్యాగం ఏమైపోయింది అని ఎవరైనా అల్లాడిపోతే ఆ భక్తుడు అంటాడు, ఇతడి త్యాగ ఫలం తప్పకుండా రాబో తరాలు అనుభవిస్తారు. చప్పలు కొడితే సైకు స్తోత్రాలు చెప్తారు. అల్టిమేట్గా కంక్లూజన్ ఏంటో తెలుసా? ఏ వ్యక్తి అయినా శిఖరం మీద కూర్చోవాలంటే త్యాగాలు చేసేవాడై ఉండాలి, లోకపు సంతోషాలను పెంటతో సమానంగా ఎంచుకునేవాడై ఉండాలి. మన మందిరానికి ఒక కుటుంబం వస్తుంది. పాపం ఆ సహోదరులు మంచి చదివే చదువుకున్నారు, కానీ చదివిన చదువుకు సరైన ఉద్యోగం దొరక్క నేను ఎరిగినంత వరకు సెక్యూరిటీ గార్డుగా ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడేదో ఆ సెక్యూరిటీ గార్డు కంటే కొంచెం మంచి ఉద్యోగం దొరికిందని విన్నాను. సెక్యూరిటీ గార్డు ఉద్యోగం, 2 కూతుర్లు, నేనంట అద్దిల్లు 2 కూతుర్లు ప్రైవేట్ స్కూల్లో చదివించాలంటే సెక్యూరిటీ గార్డ్ ఎంత ప్రయాసపడతా ఉంటాడో చూడండి. అద్భుతం ఏంటంటే తండ్రి సెక్యూరిటీ గార్డే, కానీ ఆ తండ్రి కడుపున పుట్టిన పెద్ద కుమార్తె ఆ మధ్య నీట్ రాసి, మన మందిరంలో బిడ్డ నీట్ రాసి ఎంబీబీఎస్ సీటు గవర్నమెంట్ కాలేజీలో సీటు సంపాదించి ఇప్పుడు 4th ఇయర్ చదువుతుంది, 4వ సంవత్సరం చదువుతుంది, ఎంబీబీఎస్. అమ్మ మీ నాన్న ఏం చేస్తాడరా? సెక్యూరిటీ గార్డ్ అన్నయ్య. నేను అడగలేదు, కానీ మీ నాన్న జీతం ఎంతమ్మా? ఎంత ఉంటుందనే 15,000, 20,000. ఇంటి అద్దె ఎంతమ్మా? ఇంటి అద్దె 5,000 అన్నయ్య. మీ అవసరాలు పోగా, కుటుంబ పోషణ పోగా అసలు నెల చివరి ఏమైనా రూపాయి మిగులుతుందా? మిగలటం కాదు, తగులుబడి లేకపోతే చాలన్న పేద పరిస్థితి. ఎప్పుడు ఆ బిడ్డ 4th ఇయర్ చదువుతుంది. నిన్ననే ఒక 10 రోజుల క్రితం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వచ్చాయి. వాళ్ళ చిన్న పాప ఇంటర్మీడియట్లో తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఆ బిడ్డ తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. మంచి వచ్చే బిడ్డ తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఒక పాప కూడా ఎంబీబీఎస్లో ఇక్కడ దగ్గరే మన చర్చికి వచ్చి ఒక పాప చదువుతుంది. కొన్ని పరిస్థితులను బట్టి వాళ్ళ ఫోటోలు వివరాలు నేను చెప్పట్లా. ఓ రోజు ఆ పిల్లల్ని అడిగాను, ఏది ఇప్పుడు తెలంగాణ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చిందే ఆ పాపను అడిగా, ఎంబీబీఎస్ సీట్ సంపాదించారే ఆ పిల్లల్ని అడిగి ఇలాగే కూర్చోబెట్టి, అమ్మా మీకు ఫేస్బుక్ ఉందా అని అడిగా. ఒక పాప ఏమందో తెలుసా? ఫేస్బుక్కా, అదేంటన్నా అని ఫేస్ అదొక రకంగా పెట్టింది. ఫేస్బుక్కా, అదేంటన్నా అది ఒక రకంగా పెట్టింది. ఇన్స్టా ఉందా? లేదన్నా. పలానా వాట్సాప్ ఉందా? ఒక పాప ఏం చెప్పిందో తెలుసా? అసలు ఈ రోజు వరకు మాకు సొంతగా ఫోనే లేదన్నా. ఎవరితోనన్నా మాట్లాడాలి చూస్తే మా నాన్న ఫోన్ తీసుకొని, మా అమ్మ ఫోన్ తీసుకొని, అమ్మ సోషల్ మీడియాతో అసలు మీరు గడపరా? ఇన్స్టాలో సమయాన్ని గడపరా? ఫేస్బుక్లో మీరు సమయాన్ని గడపరా? ఈ రోజు వరకు ఫేస్బుక్ అకౌంట్ మాకు లేదు, ఇన్స్టా అకౌంట్ లేదు. మేము సెల్ ఫోన్ గడిపేదే, సెల్ ఫోన్తో వాడేదే రోజుకొచ్చి 24 గంటల కాల వ్యవధిలో కనీసం ఒక 10-15 నిమిషాలు కూడా మేము వాడుకోమన్నా ఆ 10-15 నిమిషాలు మా అమ్మమ్మతో మాట్లాడటానికి, మా తాతయ్యతో మాట్లాడటానికి. ఎవడైనా జీవితంలో విజేత కావాలంటే త్యాగాలు చేయాలి, లోకాన్ని పెంటతో సమానంగా ఎంచాలి. ప్రైజ్ ది లార్డ్. మరోసారి చెప్దాం, ఆమెన్. బాణం డైరెక్షన్ గుర్తు అయితే సుమి, బాణం ఎప్పుడు పదునుగా ఉండాలి.
బాణాన్ని ఎప్పుడు మెరుగు పెట్టాలి. బాణం ఎంత పొదునుగా ఉంటుందో, ఇందాక చెప్పే కదా విల్లు ఎంత వంగుతుందో, విల్లు ఎంత వంగుతుందో అన్ని గొప్ప విజయాలు మనకు వస్తాయి. బాణం ఎంత పదునుగా ఉంటుందో శత్రువు గుండెలను అంత తేలిగ్గా మనం చీల్చుకుంటూ వెళ్ళగలుగుతాం. ఇప్పుడు బాణం పదునుగా ఉండాలంటే ఏం చేయాలి? ఆ బాణపు మొనను పదే పదే అగ్నిలో కాల్చాలి, సుత్తితో కొట్టాలి. ఆకు మీద ఆకురాయి అంటారు కదా, ఆకురాయి మీద రాయాలి. మంచిగా మెరుగుపట్టింది, మంచి పదునైంది. ఆ పదును ఎప్పుడు కోల్పోకుండా ఉండాలంటే దాని మీద ఏమి రాయాలి? పౌడరా? ఎవరురా మనిషి? పౌడర్ రాస్తావా? రాయితల్లి అయితే ఏం రాయాలి దాని మీద? నూనె రాయాలి. వాక్యం అనే అగ్నితో నిరంతరం నిన్ను నువ్వు కాల్చుకోవాలి. శ్రమలనే సుత్తి దెబ్బల చేత నువ్వు నలగొట్టబడాలి. యేసుక్రీస్తు అనే బండతో ప్రతి క్షణం నువ్వు సహవాసం చేయాలి. వాటన్నిటికంటే విశేషంగా నీవెన్నడూ తుప్పు పట్టకుండా ఉండునట్లుగా పరిశుద్ధాత్మ నూనె నీ మీద రాసుకుంటూ ఉండాలి. విన్నారు ఈ మాట? పరిశుద్ధాత్మ నూనె ఎప్పుడు మీరు ఎప్పుడైనా చూడండి, ఈటెలు కానీ బాణాలు కానీ వాటి మొనభాగం తుప్పు పట్టకుండా ఉండునట్లుగా అది ఎప్పుడు పొదునుగా ఉండునట్లుగా ఆ మొనభాగాన్ని ఏమి రాస్తారు చెప్పండి? నూనె రాస్తారు. నూనె ఏం చేస్తుంది? పదార్థం పాడుగాకుండా కాపాడుతుంది. ఏ నూనె రాయాలి? దైవజనమా, నీ అంతరంగంలో దేవుని కొరకు బ్రతకాలి అనే ఏ శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయో, పవిత్రంగా బ్రతకాలి అనే ఏ శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయో, శిఖరం మీద కూర్చోవాలి అనే ఏ శ్రేష్టమైన ఆలోచనలు ఉన్నాయో, నీలో ఉన్న ఆ మంచి పదార్థం తుప్పు పట్టకుండా ఉండాలంటే ప్రతి క్షణం పరిశుద్ధాత్మ నూనె చేత నీ అంతరంగాన్ని నింపుకునేటువంటి వాడిగా ఉండాలి. చూడండి ఆ మాట తిమోతిలకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నాతో కలిసి చెప్పండి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. మరొకసారి, నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడుము. అంటే మనలో నివసించే ఆ మంచి పదార్థాన్ని కాపాడేది ఎవరు? దేని ద్వారా కాపాడబడతాం? బిడ్డలారా, నా వైపు చూడండి. నా యేసయ్య కొరకు పవిత్రంగా బ్రతకాలి. ఆ మంచి పదార్థం నీలో ఉంది. ఆ మంచి ఆలోచన కాపాడేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. పెద్దగా చెప్దాం ఆమేన్. దేవా, ఈ ఫోన్తో నేను గడపకూడదయ్యా, ఈ సోషల్ మీడియాతో గడపకూడదయ్యా. ఫోన్తో గడిపిన దానికంటే నీ సన్నిధిలో నేను ఎక్కువగా గడపాలి, ప్రార్థనలో ఎక్కువగా గడపాలి, వాక్య ధ్యానంలో ఎక్కువగా గడపాలి. కూర్చున్నా లేచినా యేసు 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 అని యేసయ్య ప్రపంచంలో విహరించే వ్యక్తిగా నేను బ్రతకాలి. ఆ మంచి ఆలోచన అనే పదార్థం నీలో ఉంది. అయితే సుమి, ఆ మంచి పదార్థం చెడిపోకుండా చనిపోయే వరకు కాపాడేది నీలో నివసించే పరిశుద్ధాత్మ. ఇనప పనిముట్టుకు నూనె రాయకపోతే అది ఎలా తుప్పుబట్టిపోద్దో గమనించండి. ఓ క్రైస్తవుడిగా నీ జీవితంలో పరిశుద్ధాత్మ అనే నూనె చేత నీ అంతరంగాన్ని నింపుకోకపోతే నీలో ఉన్న శ్రేష్టమైన పదార్థం అది పాడైపోయేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పుడు కూరగాయలు ఉన్నాయి. కూరగాయలు అవి చెడిపోకుండా పాడు కాకుండా ఉండాలంటే ఎక్కడ పెడతాం? ఇంకొకటి ఉంది, ఫ్రిడ్జే కాదు, ఫ్రిడ్జ్లో ఒక పార్ట్ ఉంది. చెప్పండి. నెల రోజుల క్రితం తీసుకొచ్చిన మాంసం కూడా పాడు కాకుండా ఉండాలంటే ఎక్కడ పెడతాం? ఒక ఆయన ఫ్రిడ్జ్కి ఏమని పేరు పెట్టాడో తెలుసా? సమాధి పెట్టే. రైట్, నా వైపు చూడండి. మాంసం పాడు కాకుండా ఉండాలంటే ఎక్కడ పెట్టాలి? డీప్ ఫ్రిడ్జ్. కొన్ని సంవత్సరాల పాటు మాంసం పాడు కాకుండా, సంవత్సరాలు కాకపోయినా నెలల పాటు పాడు కాకుండా డీప్ ఫ్రిడ్జ్ ఎలా కాపాడిద్దో, డీప్ ఫ్రిడ్జ్ కంటే శ్రేష్టమైన వాడు పరిశుద్ధాత్మ దేవుడు. అయిలారా, కూర్చున్నా లేచినా నీ నాలుగుతో భాషలు మాట్లాడుకుంటూ ఉండు. మందిరానికి వచ్చినప్పుడు కాదు, మందిరంలో వచ్చినప్పుడు మాట్లాడుకుందాం. మందిరానికి వచ్చినప్పుడు కాదు, కానీ
త్రోవను వెళ్ళేటప్పుడు, పనిచేసేటప్పుడు, కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నీ వ్యక్తిగత పనులు చేసుకునేటప్పుడు, వ్యక్తిగత ఏకాంత ప్రార్థన చేసుకునేటప్పుడు ఎంత ఎక్కువ పరిశుద్ధాత్మ భాషలతో మాట్లాడతావో, ఎంత ఎక్కువగా పరిశుద్ధాత్మతో నింపబడతావో, ఆ ఆత్మ నీలో ఉన్న మంచి పదార్థం పాడు కాకుండా కాపాడుతాడు. చప్పలు కొడుతూ ప్రభువారికి స్తోత్రాలు చెప్దాం. ఈ అంబు వినండి, ఈ విల్లు ఇది పాడు కాకుండా ఉండాలంటే దాని మొన్న ఏమి రాయాలి? నూనె రాయాలి. ప్రతి క్షణం నీ అంతరంగాన్ని పరిశుద్ధాత్మ నూనెతో అంటుకునే కృప దేవుడిచ్చును గాక. దావీదు అంటాడు కదా, ఆయన నా తలను నూనెతో అంటి ఉన్నాడు. అంటే దావీదు దగ్గరకు వచ్చి దేవుడు తలకు నూనె రాశాడు అనుకున్నారా? కొబ్బరి నూనె రాశాడు అనుకున్నారా? అవధం రాశాడు అనుకున్నారు? అమ్మా అమృతాంజన అదేదో ఉంది కదా, కాస్త పెయిన్ రిలీఫ్ కోసం అదేదో. తమ్ముడా ఇమాన్యుయల్ ఒకసారి చెప్పి పెద్దగా అన్న, నవరత్న ఎన్ని రత్నాలు అయినా సరే ఉంచుకో, నవరత్న ఆయిల్ రాసుకున్నా. ఈ దేవుడేమైనా దావీదు దగ్గరికి వచ్చి, దావీదా నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, నవరత్న ఆయిల్ రాస్తాను ఆయన, కేరళ నుంచి తీసుకొచ్చిన ఫ్రెష్ కొబ్బరి నూనె రాస్తాను ఆయన, ఆ నూనె రాశాడు అనుకున్నారా? దావీదు తలను పరిశుద్ధాత్మ నూనెతో దేవుడు అంటి ఉన్నాడు. అందుకనే దావీదనే విల్లు, దావీదనే బాణం ఎక్కడ తుప్పు పట్టకుండా దేవుని సన్నిధిలో కాపాడుతూ వచ్చాడు. అయితే సుమి విన్నారు ఈ మాట? నా వైపు చూడాలి. విల్లు టెన్షన్ లేక సబ్మిషన్, రైట్. బాణం డైరెక్షన్. మూడవది ఏది? చెప్పాలి. అంబుల పొది అంటే ఈ బాణాలన్నిటినీ భద్రపరిచేది, బాణాలన్నిటినీ ఒక చోట భద్రపరిచేది. ఆ అంబుల పొది వీపు మీద ఉంటుంది, విల్లు చేతిలో ఉంటుంది. బాణాన్ని ఇలా పట్టుకొని ఈ బాణం వదిలేడు. ఈ బాణం అయిపోయిన తర్వాత చెప్పాలి గట్టిగా, ఇంకొక బాణం తీస్తాడు, వదులుతాడు. సో ఈ బాణాలన్నిటిని భద్రపరిచేది ఏదై అంటే అంబుల పొది దేని గుర్తు తెలుసా? ప్రిజర్వేషన్ గుర్తు. మొదటిది టెన్షన్, రెండవది డైరెక్షన్, మూడవది అనండి టీడీపీ అని. అది టీ స్టాండ్స్ ఫర్ టెన్షన్, డి స్టాండ్స్ ఫర్ డైరెక్షన్, పి స్టాండ్స్ ఫర్ ప్రిజర్వేషన్, టీడీపీ. సరే, ఇంతకు మెరుగుపెట్టాడు కదా దేవుడు, ఆ బాణాన్ని మెరుగుపెట్టాడు కదా దేవుడు. ఎంత విచిత్రమైన వాడో మీకు జ్ఞాపకం చేస్తా. చూడండి, యెషయా గ్రంథం 49వ అధ్యాయం, నాతో కలిసి చెప్పండి. 49వ అధ్యాయం 2వ వచనం. నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపట్టిన అంబుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. నా వైపు చూడాల. ఏంటి? మెరుగుపెట్టిన అంబుగా చేశాడు. మెరుగుపెట్టిన అంబుగా చేసి వెంటనే నా దేవుడు నన్ను వాడలా. వెంటనే తన ఆయుధంగా దేవుడు వాడుకోవటం ప్రారంభించలా. మెరుగుపెట్టాడు నిజమే, వింటున్నారా? మెరుగుపెట్టాడు నిజమే. మెరుగుపెట్టి ఏం చేశాడు? అంబుల పొదిలో నన్నుంచి మూసేశాడు. నా ప్రభు బిడ్డలారా, దేవుడు ప్రతి వ్యక్తిని తగిన కాలమందు దేవుడు వాడుకుంటాడు. తగిన కాలమందు దేవుడు ఆశీర్వదిస్తాడు. తగిన కాలమందు ఒక్కొక్క వ్యక్తి పట్ల దేవుడు తన ప్రణాళికలను నెరవేరుస్తూ ఉంటాడు. దేవుడు వాడుకునే సమయం వచ్చే వరకు ఎక్కడ పెట్టుంటాడు? అంబులో పొదిలో పెట్టి ఏం చేశాడట? ఇప్పుడు మనం అనాలా, దేవా ఎంత మెరుగుపెట్టావు, మెరుగుపెట్టి మూలను పెడతావా? వాట్ నాన్ సెన్స్ దిస్ ఈస్. మెరుగుపెట్టావుగా, మెరుగుపెట్టి నన్ను వాడుకోవాలిగా. ఎందుకు వాడుకోవాలా? మెరుగుపెట్టాడు, మూలను పెట్టలా, అంబుల పొదిలో పెట్టి ఆయన మూసేసాడట. విచిత్రం.
17వ సంవత్సరంలో దావీదును నూనెతో అభిషేకించాడు, నువ్వే రాజు అని. విచిత్రం తెలుసా, 13 సంవత్సరాలు అంబుల పొదిలో మూసిపెట్టేశాడు. 30వ సంవత్సరంలో ఆ బాణాన్ని తీశాడు. ప్రపంచంలో ఏ రాజు అందించలేని సువర్ణ పరిపాలన, మకుటము లేని మహారాజుగా దావీదు అందించాడు. పాత నిబంధనలో రాజు అంటంతో టకమని ఎవరు గుర్తొస్తారు? ఫరో రాజా. ఇక ఆడే గుర్తుకు రావాల నాయన, హేరోదు రాజా. గమనించండి, అసలు సిసలు రాజు అంటంతో టకమని గుర్తొచ్చేది దావీదు. 13 సంవత్సరాలు మూసిపెట్టాడు. 13 సంవత్సరాల తర్వాత అప్పుడు బాణంలాగా సంధించాడు, లక్షల గుండెలు చీల్చుకుంటూ వెళ్ళాడు. ఈ వాక్యం వింటున్న అయ్యలారా, అమలారా, నా వైపు చూడండి. నీ జీవితంలో కూడా దేవుడు మెరుగు పెడతాడు, కాలుస్తాడు, సుత్తితో కొడతాడు, నూనె రాస్తాడు, ఆకురాయికి రుద్దుతాడు. ఈ కార్యక్రమాలన్నీ చేసి 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 కొంతకాలం మూసిపెడతాడు. దేవుడు మూసిపెట్టేటప్పుడు ఓపికతో, మౌనంతో, సహనంతో దేవుని సమయం కొరకు కనిపెట్టు. పేతురు గ్రంథకర్త అంటాడు, తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చించున్నట్లుగా బలిష్టమైన ఆయన చేతి క్రింద దేన మనస్కులై అణిగి ఉండండి. తగిన కాలమందు దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. తగిన కాలమందు దేవుడు వాడుకుంటాడు. తగిన కాలమందు తన చేతిలో పాత్రలుగా నిశ్చయంగా దేవుడు నిలవబడతాడు. ఒక కాలాన్ని దేవుడు నిర్ణయించాడు. నేను ఆశీర్వదించే కాలం, నీ తల పైకెత్తే కాలం, నీ అంగలార్పు నాట్యంగా మార్చబడే కాలం, లక్షల కొలది ప్రజలకు దీవెన కారణంగా మార్చే ఒక కాలాన్ని నిర్ణయించాడు. అయితే ఆ కాలం వచ్చే వరకు దేవుడు ఏం చేస్తాడట? మూసిపెట్టాడు. ఎస్, ఇప్పుడు నేను చెప్పబోయే మాటకు మీలో చాలామంది సాక్షులు. అవునన్నయ్య, ఇది గతంలో కూడా చెప్పారు, మేము విన్నాం, దీనికి మేము సాక్షులం అన్నవాళ్ళు నేను చెప్పేటప్పుడు ఎస్ విన్నవాళ్ళు చేతులు ఎత్తండి. గ్రౌండ్ ఫ్లోర్లో అప్పటికి మనం పైకి రాలా. ఎలాగ 21 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. గ్రౌండ్ ఫ్లోర్లో మేబీ 2013, 14, 15 ఆ ప్రాంతంలో ఇలాగే 21 దినాల ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. ఆ ప్రార్థన ముగింపు దినాల్లో నేను ఫుల్ఫీడ్ దగ్గర మోకరించి ప్రార్థనలు గడుపుతూ ఉన్నాను. పరిశుద్ధాత్మతో అందరూ అభిషేకించబడి భాషలు మాట్లాడుతూ ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. ఆ ఉపవాస ప్రార్థన ముగింపులో దేవుడు నాకు ఇచ్చిన దర్శనం, అది కల కాదు, నిద్రపోయేటప్పుడు వచ్చేది కళ. దేవుడిచ్చిన దర్శనం ఏంటో తెలుసా? అలాగే కళ్ళు మూసుకొని ఆరాధనలో ఉంటుండగా మందిరపు ముఖద్వారం నుండి పరాక్రమం కలిగిన శూరుడిగా దేవుడు నడుచుకుంటూ వస్తున్న ఒక అద్వితీయమైన దృశ్యం నా కళ్ళ ముందు మెదిలాడుతా ఉంది. ఆ శూరుని గతంలో ప్రపంచంలో ఎక్కడా చూడనంతగా మంచి అత్తరి, అట్లాగనే అది యేసు ప్రభు రూపం నేను అంటలేదు సుమి. ఒక పరాక్రమం కలిగిన శూరుడిగా ఓహంకరించుకుంటూ దేవుడు నడుచుకుంటూ వస్తున్నాడు. నడుచుకుంటూ వస్తూ అంబుల పొదిలో నుంచి ఒక బాణం తీసి అది విల్లులో పెట్టి సంధిస్తా ఉన్నాడు. ఆ బాణాన్ని చూస్తే తలతలమని మెరుస్తూ ఉంది, మెరుగు పెట్టుంది, మంచి ప్రకాశమానంగా ఉంది, చాలా షార్ప్గా ఉంది. ఆ బాణాన్ని సంధిస్తా నాకు వినబడుతున్న స్వరం ఏంటో తెలుసా? జెర్మియా, ఇంతకాలం నిన్ను ఇమాన్యుయల్ మినిస్ట్రీస్ని మెరుగుపెట్టి అంబుల పొదిలో మోతేసా. ఈ రోజు నుండి ఒక బాణంలాగా మిమ్మల్ని నేను వాడుకోబోతున్నాం. వాక్యపు బాణం చేత లక్షల హృదయాలు ఛేదించుకుంటూ వెళ్ళే కృప ఈ మినిస్ట్రీకి నేను ఇవ్వబోతున్నాను. ఇలాంటి కార్యం భవిష్యత్తులో నేను చేయబోతున్నాను అని ఆ దర్శనంలో ప్రభు చూపిస్తూ ఉంటే మోకరించిన చోటే మోకాళ్ళ మీద గంతులేస్తా ప్రభుని స్తుతిస్తూ వచ్చాను. ఈ దర్శనం గతంలో చెప్పాను. అయ్యా, గతంలో మీరు చెప్పారు, నేను విన్నాను అన్న వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. 4 సంవత్సరాలు గడిచింది, కరోనా వచ్చింది. దేవుని మహా గొప్ప కృప. ఇన్ని సంవత్సరాలు దాచిపెట్టి అంబుల పొదిలో నుంచి ఆ బాణాన్ని తీసి ఈరోజు ఈ పరిచర్యను ప్రపంచానికి దేవుడు పరిచయం చేశాడు. ముగిస్తున్నా. దేవుడు మూత పెట్టినట్లుగా నీకు అనిపిస్తుందా? నేను పట్టించుకోవట్లేదు అన్నట్లుగా అనిపిస్తుందా? నా ప్రార్థన దేవుడు వినట్లేదు అన్నట్లుగా అనిపిస్తుందా?
ఇన్ని సంవత్సరాలు ఏడ్చినా నాకు ప్రతిఫలం రాలేదు, నా మీద దేవునికి మనసు లేదేమో అన్నట్లుగా అనిపిస్తుందా? ఆయన మెరుగుపెట్టి మూతేసి ఉంచాడు. ఒకరోజు వస్తుంది, తగిన కాలమందు దేవుడు నిన్ను బయటకు తెస్తాడు. తగిన కాలమందు దేవుడు నిన్ను బయటకు తెస్తాడు. శూరుడు ఖడ్గము ప్రయోగించినట్లుగా తన మహిమ కొరకు దేవుడు నేను ప్రయోగించడం ప్రారంభిస్తాడు. ఈ వాక్యం ఎవరి గురించి రాయబడింది అంటే యేసుక్రీస్తు వారి గురించి రాయబడిన వాక్యమే. నిజమే. చూడండి, ఒకసారి ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 5, 6 వచనాలు. ఇందాక మనం చదువుకున్నాం కదా, మెరుగు పెట్టబడిన అంబుగా చేసి తన అంబుల పొదిలో నన్ను దాచి ఉన్నాడు. అంబుల పొదిలో దాచి ఉన్నాడు. యేసుక్రీస్తు వారు ఎప్పటి నుంచి ఉన్నారు? తండ్రి అయిన దేవుడు ఎప్పటి నుంచి ఉన్నారో అప్పటి నుంచి ఆయన ఉన్నారు. అయితే లోకానికి వచ్చింది ఎప్పుడు? ఆయన బాణంగా వాడబడింది ఎప్పుడు? ఆయన 2000 సంవత్సరాల క్రితం. అంటే అంతకాలం ఎక్కడున్నాడు? తండ్రి అయిన దేవుని అంబుల పొదిలో బాణంలాగా యేసుక్రీస్తును దాచిపెట్టాడు. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలు దాచిపెట్టాడు. విన్నారు ఈ మాట? 1000 సంవత్సరాలు దాచిపెట్టాడు. దాచిపెట్టిన తర్వాత 5, 6 వచనాల్లో ఇది యేసయ్యను గూర్చి రాయబడిన ప్రవచన వాక్కు. నాతో కలిసి చెప్పండి. యెహోవా దృష్టికి నేను ఘనుడనైతిని, నా దేవుడు నాకు బలమాయను, కాగా తనకు సేవకుడునై ఉండి తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. కొంచెం బ్యాక్, కొంచెం అగైన్, చివరి నాతో కలిసి చెప్పండి. తన యొద్దకు, స్వరం ఎత్తాలి, తన యొద్దకు యాకోబును తిరిగి రప్పించుటకు ఇశ్రాయేలు ఆయన యొద్దకు సమకూర్చబడుటకు నన్ను గర్భమును పుట్టించిన యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు. నా వైపు చూడాలి. యేసయ్య తల్లి మరియ గర్భంలో పుట్టాడు కదా. యేసయ్యను తల్లి మరియ గర్భంలో ఎందుకు పుట్టించుదాం అనుకున్నాడట? యాకోబును ఇశ్రాయేలును దేవుని యొద్దకు సమకూర్చటానికి తల్లి గర్భంలో నుంచి యేసయ్యని పంపించాలని తండ్రి అనుకున్నాడట. మొదట ఆలోచన అగైన్ ఇశ్రాయేలును సమకూర్చాలని, యాకోబును సమకూర్చాలని. 6వ వచనంలో ఏమంటాడు తెలుసా? 6వ వచనం నాతో కలిసి, నీవు యాకోబు గోత్రపు వారిని ఉద్ధరించున్నట్లును ఇశ్రాయేలీలలో తప్పించబడిన వారిని రప్పించినట్లును నా సేవకుడై ఉండుట ఎంతో స్వల్ప విషయం. భూదిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణను, మరొకసారి, భూదిగంతముల వరకు నేను కలుగు చేయు రక్షణకు సాధనమగుటకై అన్యజనులకు వెలుగై ఉండునట్లు నిన్ను నియమించి ఉన్నాను. విన్నారా? మొదట ఏమన్నాడు? ఇశ్రాయేలుని మాత్రమే సమకూర్చటానికి నిన్ను ఏర్పరచుదాం అనుకున్నా, కానీ అంబులో పెదులు పెట్టి మూసిన తర్వాత నీవెప్పుడూ సనగలేదయ్యా, నా మీద తిరుగుబాటు చేయలేదయ్యా, నన్ను ఎప్పుడు వాడుకుంటావని నన్ను ప్రశ్నించలేదయ్యా. మూసిపెట్టినప్పుడు స్తుతించి నమ్మకత్వాన్ని కనపరిచేవు గనుక ఇశ్రాయేలీలకే కాదు భూదిగంతాల వరకు నేను సాక్షిగా వాడుకుంటా. నీ ద్వారా అన్యజనులను నా దగ్గరికి తీసుకురాబోతున్నాను. అన్యజనులకు వెలుగుగా నేను నిన్ను నియమించి ఉన్నాను. ఇశ్రాయేలులకు వెలుగుగా నియమించాను. అన్యజనులకు కూడా ముగిస్తున్నా. నీ పరీక్షా కాలంలో దేవుని మీద సనగకుండా మూసిపెట్టినప్పుడు ప్రభుని స్తుతిస్తూ మౌనంగా ఉండు. నీకివ్వాలనుకున్న దానికంటే రెట్టింపు దేవుడు నీకు ఇవ్వటం ప్రారంభించును గాక. అటు కృపతో దేవుడు మనల్ని స్థిరపరచును గాక.